హలో పేరెంట్స్, నార్మల్ సిటీ బస్ కన్నా లగ్జరీ ఏసీ బస్లో కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, అవునా? మరి మీ పిల్లలు 5th, 6th, 7th క్లాస్ మ్యాథ్ టెక్స్ట్ బుక్స్ని నేర్చుకునేటప్పుడు అలాంటి కంఫర్ట్ని ఎంజాయ్ చేయాలి అని మీరు అనుకుంటున్నారా? అలా అయితే మీ పిల్లలు 14 - 6 4 + 8 లాంటి చిన్న క్యాల్కులేషన్స్ని ఫింగర్స్ వాడకుండా చేయాలి. పెద్ద అడిషన్స్ని ఇలా క్యారీ రాయకుండా చేయాలి. పెద్ద సబ్ట్రాక్షన్స్ని కూడా ఇలా బారో రాయకుండా స్పీడ్గా చేయాలి. అలా పెద్ద అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చేయగలిగితే పెద్ద మల్టిప్లికేషన్స్ డివిజన్స్ని కూడా స్పీడ్గా చేయగలుగుతారు కంఫర్టబుల్గా. పెన్సిల్ పేపర్ లేకుండా, స్కూల్ మెథడ్ వాడకుండా, అబాకస్ వాడకుండా, వేదిక్ మ్యాథ్స్ కానీ వాడకుండా పిల్లలకి 12 - 99 టేబుల్స్ని ఒక టెక్నిక్ ద్వారా కనుక మనం నేర్పగలిగితే పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచగలుగుతాం మ్యాథ్స్ పట్ల. 5th లేదా 6th లేదా 7th క్లాస్ చదువుతున్న మీ పిల్లల్లో మ్యాథ్ పట్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారా? వాళ్ళల్లో ఇంట్రెస్ట్ పెంచాలనుకుంటున్నారా? ఫింగర్స్ లేదా క్యారీ లేదా బారోస్ రాయకుండా స్పీడ్గా పెద్ద క్యాల్కులేషన్స్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేయాలనుకుంటున్నారా? మీ పిల్లల్లో ఉత్సాహం పెంచడానికి పెన్ పేపర్ వాడకుండా, స్కూల్ మెథడ్ వాడకుండా, అబాకస్, వేదిక్ మ్యాథ్స్ లాంటివి వాడకుండా స్పీడ్గా 12 - 99 టేబుల్స్ నేర్పాలనుకుంటున్నారా ఒక స్పెషల్ టెక్నిక్తో? మీ పిల్లల్లో ప్రస్తుతం ఉన్న సబ్జెక్ట్ గ్యాప్స్ని సవరించాలనుకుంటున్నారా?